మనం చూసాం మొన్న పాస్టర్ ప్రవీణ్ని అతను యాక్సిడెంట్లోనూ మరి వేరు వేరు కారణాల వల్ల అతను చనిపోతే దాన్ని మత విధ్వంసానికి సృష్టించాలని ప్రయత్నం చేసినటువంటి విధానం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ ఆలోచనలు, ఒక ఫేక్ ప్రచారాలు. ఇవాళ మొన్న ఎలక్షన్ జరిగింది పులివెందుల్లో, అట్లాగే ఒంటిమిట్ట. అక్కడ జరిగినటువంటి ఎన్నికల విధానాన్ని పక్క రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వీడియోలను కొన్ని తీసుకొచ్చి బూతులు క్యాప్చరింగ్ అయిపోతూ ఉంది, బూతులు రిగ్గింగ్ అయిపోతూ ఉంది అని తప్పుడు ప్రచారం చేసినటువంటి విధానం. ఇవన్నీ ఇంకా ఏం సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచన? ఇవాళ చూసాం తిరుపతి గోశాలలో అక్కడ ఆవులు చనిపోయాయని, లేదంటే అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్లో ఆకలితో అల్లాడిపోతున్నారని, ఇట్లాంటి ఒక విషపూరితమైనటువంటి ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ గత సంవత్సరం విజయవాడలో మరి వచ్చినటువంటి వరదలకి అక్కడ అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి 23 లక్షల రూపాయలు ఖర్చు అయితే అక్కడ అందరికీ పంచినటువంటి పరిస్థితి ఉంటే అది 23 కోట్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం. చివరికి ఎంత దుర్మార్గం అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు నడిపిస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ల మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేయాలని చేస్తున్నటువంటి విధానం. ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకేముండవు.